ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ ను ఆయన కలిశారు. రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపీలో నిర్వహించాలని తాము భావిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని పవన్ ను కోరారు. అలాగే ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి వీరిద్దరూ చర్చించుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తాను హాజరవుతానని పవన్ చెప్పినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇటు నిర్మాత దిల్ రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసినట్లుగా తెలుస్తోంది. ఇటు రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యేకించి విజయవాడలో నిర్వహించబోతున్నారు. దానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన పలు కార్యక్రమాల గురించి కూడా దిల్ రాజు ఇటు పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లుగా కూడా మనకి సమాచారం అయితే లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు కొద్దిసేపటి క్రితం మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రధానంగా రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ చేంజర్ త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఈ వేడుకకు ఆహ్వానించాలన్నటువంటి ఉద్దేశంతో దిల్ రాజు ఈ రోజు పవన్ కళ్యాణ్ ను కలిసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇదే గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా నిర్వహించబోతా ఉన్నారు. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఆయన ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలన్నట్టు ఆలోచనతోటి నిర్మాత దిల్ రాజు ఇవాళ పవన్ కళ్యాణ్ కలిసినట్టుగా తెలుస్తా ఉంది. అదే కాదు, ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి అరెస్ట్ కావచ్చు, ఆ నేపథ్యంలో కొంత తెలుగు సినీ ఇండస్ట్రీ అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు చర్చించినట్లయితే మనకైతే సమాచారం అవుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ తెలుగు సినీ పరిశ్రమను విస్తరించాలన్నటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో గతంలో కూడా సినిమాకు సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. మరోవైపు అటు చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా కోరినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మరి త్వరలో చంద్రబాబును కూడా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు కలిసే అవకాశం ఉందని ఆయన అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ముందుగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయి పలు అంశాల మీద చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా ఈ సినీ పరిశ్రమ సంబంధించినటువంటి సౌకర్యాలు కావచ్చు, ఇతరత్ర భూముల కేటాయింపు, ఈ అంశాల మీద ప్రధానంగా పవన్ కళ్యాణ్ తోటి కొంత చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత అయితే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ శంకర్ దర్శకత్వంలో చిత్రించబడ్డటువంటి గేమ్ చేంజర్ సినిమా జనవరి 10వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రానికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లను అటు హైదరాబాద్ లో ఇటు విజయవాడలో నిర్వహించేందుకు నిర్మాత శంకర్ నేపథ్యంలో అటు రామ్ చరణ్ వీళ్ళంతా కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆహ్వానించేందుకు దిల్ రాజు వచ్చినట్లుగా అయితే తెలుస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.